నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం వచ్చాక ముస్లిం మైనార్టీ వర్గాల ఆత్మవిశ్వాసం పెంపొందించేలా వారికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. పీజీఆర్ఎస్లో ప్రజలు ఇచ్చే ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించిన తరువాత నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపుతున్నామని తెలిపిన కమిషనర్ ధ్యానచంద్ర. కంచికచర్ల మండలం పరిటాల సమీపంలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో 19వ వార్షికోత్సవ వేడుకలు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. స్ఫూర్తికి మారుపేరు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, గుజరాత్లో స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉన్నాయని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనందరి కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడి గుర్తుగా స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఉందని వ్యాఖ్యానించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణమైన పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా అమరావతిలోని శాఖమూరు పార్కులో ఏర్పాటు చేసిన 58 అడుగుల భారీ విగ్రహాన్ని చంద్రబాబు సోమవారం ఆవిష్కరించారు. ఈ విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, నారాయణ, సవిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ స్ఫూర్తికి మారుపేరు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, గుజరాత్లో స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనందరి కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడి గుర్తుగా స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఉంది. ఆయన ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, తెలుగు ప్రజలందరి వాడు. ఆయన త్యాగాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తపాలా శాఖ రూపొందించిన అమరజీవి పొట్టి శ్రీరాములు పోస్టల్ కవర్ను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ముస్లిం మైనార్టీ వర్గాల ఆత్మవిశ్వాసం పెంపొందించేలా వారికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. తెలుగుదేశం పార్టీ మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రంజాన్ పండుగను పురస్కరించుకొని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో 36వ డివిజన్ పరిధిలోని రామలింగేశ్వరపేటలో ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. డివిజన్ అధ్యక్షుడు వెలగా సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సభలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ముస్లింలకు రంజాన్ తోఫా అందజేశారు. ఈ మాసంలో ముస్లింలు కఠిన ఉపవాస దీక్షలు పాటిస్తూ ప్రార్థనలు చేస్తారని, వారి ప్రార్థనల ద్వారా నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నా అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ముస్లిం మైనార్టీ వర్గాల ఆత్మవిశ్వాసం పెంపొందించేలా వారికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు నవనీతం సాంబశివరావు, పలువురు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 15,000 ముస్లిం మైనార్టీ కుటుంబాలకి మా సొంత నిధులతో రంజాన్ తోఫాని ఇస్తూ ఉన్నాం. ఆ అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఇవాళ పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు చేస్తూ ఈ రాష్ట్రం, ఈ దేశం, ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా బాగుండాలని ఏదైతే అల్లా ఆశీస్సుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారో అలాంటి ముస్లిం కుటుంబాలకి ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీ తరఫున అందరికి కూడా రంజాన్ తోఫాని ఇస్తూ ఉన్నాం. మైనార్టీలకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మైనార్టీలకి అన్ని రకాలుగా అండగా ఉంటాం. గతంలో ఇమాములకి, మౌజన్లకి జీతాలు ఇచ్చాం. ఇవాళ 3,000 పెన్షన్ 4,000 పెంచడం వల్ల ఇవాళ మైనార్టీ కుటుంబాల్లో 3 పిల్లలున్నా, 4 పిల్లలున్నా, 5 పిల్లలున్నా తల్లికి వందనం ఇవ్వటం వల్ల మైనార్టీల్లో ఒక ధైర్యం, మైనార్టీలో ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది. అలాగే మైనార్టీల కోసం రాబోయే రోజులు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటాం. ఆ అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు మా మైనార్టీ కుటుంబాలకు తెలియజేస్తాం. 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణ కోసం ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీష పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి అధికారులకు సూచనలు చేశారు.
10వ తరగతి పరీక్షల నిర్వహణకు పగడ్బందీగా ఏర్పాట్లు జరిగాయని, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ లక్ష్మీషా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఉదయం నుంచే పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రుల రాకతో సందడి నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గవర్నర్పేట సివిఆర్ స్కూల్లో ఏర్పాటు అయిన పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో ఏర్పాట్ల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ఉదయం 9:30 గంటలకు పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయన్నారు. పరీక్షలకు ఎన్టీఆర్ జిల్లాలో 27,360 మంది హాజరవుతున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించామని తెలిపారు. జిల్లాలో 5 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. జిల్లాలోని చీఫ్ సూపరింటెండెంట్లతో మాట్లాడామని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని ఆయన వివరించారు. తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని కలెక్టర్ వివరించారు. అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఈరోజు 9:30కి అన్ని సెంటర్స్లో ఎగ్జామ్ స్టార్ట్ కాబోతోంది. నా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో 149 కేంద్రాల్లో 27,360 మంది పిల్లలు ఎగ్జామ్ రాయబోతున్నారు. వాళ్ళందరూ లాస్ట్ 100 days రిగరస్గా వాళ్ళకి ట్రైన్ చేసి, వాళ్ళకి రెడీ చేసి పంపించడం జరిగింది. వాళ్ళందరూ కాన్ఫిడెంట్గా వెళ్ళి ఎగ్జామ్ సెంటర్లో ఈరోజు ఎగ్జామ్ రాయబోతున్నారు. ఈసారి మంచి ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా, ఫలితాన్ని కూడా మనము ఆశిస్తూ ఉన్నాము. తయారీకి వస్తే అన్ని సెంటర్స్లో కూడా కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్, ముఖ్యంగా మెడికల్ ఫెసిలిటీ, అట్లాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అయితే ఉందో ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా మాల్ ప్రాక్టీస్ జరిగితే అవి కూడా జరగకుండా చూసుకోవడానికి 5 మొబైల్ స్క్వాడ్ టీమ్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉన్నారు. ఇంకా ప్రతి సెంటర్స్లో కూడా ఒక 5 సెంటర్స్లో ముఖ్యంగా ఆ సెన్సిటివ్ అని నిర్ణయించి అక్కడ ఇంకా అదనంగా ఆ సీసీటీవీ కెమెరాలు అయితేనేంటి, అలాగే పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా ఎటువంటి ఇప్పటివరకు అయితే ఏమీ ఇబ్బంది అయితే తలెత్తలేదు. ఎక్కడ కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎక్కడ రాలేదు. అందరూ చక్కగా సెంటర్కి వచ్చి ఉన్నారు. అందరూ పిల్లలు కూర్చొని ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే అందరూ చీఫ్ సూపరింటెండెంట్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ వెన్యూతో కూడా మాట్లాడడం జరిగింది. మెటీరియల్ అందరికీ ఇన్ టైంలో వచ్చేసింది. సో ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అందరికీ ఒకసారి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. అలాగే తల్లిదండ్రులకు కూడా మీ పిల్లలకి చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ రాసి వస్తున్నారు. మీరు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని డ్రాప్ చేయడానికి వచ్చి వెన్యూ ఎంట్రన్స్లో ఉంటూ ఏదో ఒక లైక్ క్రౌడ్ సిచ్యుయేషన్ లాగా కనిపిస్తూ ఉంది. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. పిల్లలు చక్కగా ఎగ్జామ్ రాసి వస్తారు. లోపల కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి మీరేం కంగారు పడద్దు, రిలాక్స్గా ఉండండి. పీజీఆర్ఎస్లో ప్రజలు ఇచ్చే ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించిన తరువాత నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపుతున్నామని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగర వ్యాప్తంగా ముందస్తు చర్యలు చేపట్టినట్లు కమిషనర్ వివరించారు. ప్రజల దాహార్దిని తీర్చేందుకు ప్రధాన రహదారుల్లో 95 చలి వేంద్రాలను ఏర్పాటు చేశామని, గత ఏడాది కంటే వీటి సంఖ్యను పెంచామని పేర్కొన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ ధ్యానచంద్ర ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఇచ్చే ప్రతి ఫిర్యాదును అత్యంత సీరియస్గా తీసుకొని క్షేత్రస్థాయిలో పరిశీలించిన తరువాత నిర్ణీత గడువులోగా న్యాయమైన పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగర వ్యాప్తంగా ముందస్తు చర్యలు చేపట్టినట్లు కమిషనర్ వివరించారు. కేవలం మనుషులకే కాకుండా మూగ జీవాల కోసం కూడా ప్రత్యేకంగా నీటి వసతి కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగరంలోని డ్రైనేజీ కాలువల పూడికతీత పనులను భారీ ఎత్తున చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ఆయన వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు అంటే పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ విఎంసీ మెయిన్ ఆఫీస్లో చెప్తున్నాము. దానికి సంబంధించి మనకి దాదాపుగా టౌన్ ప్లానింగ్ నుంచి అలాగే శానిటేషన్ సంబంధించిన చాలా రిక్వెస్ట్ రావడం జరిగింది. ప్రతి అప్లికేషన్ను కూడా చాలా సీరియస్గా తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత పెటిషనర్స్ని పిలుచుకొని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ముఖ్యంగా ఇప్పుడు వేసవిక కాలం వచ్చింది, సమ్మర్ యాక్షన్ ప్లాన్ నమోదు కూడా చేస్తున్నాము. దీనికి సంబంధించిన దాదాపుగా 95 చలివేంద్రాలు రకరకాల అన్ని రోడ్లో కూడా పెట్టడం జరిగింది. ఏ మనిషి కూడా ప్రాబ్లం లేకుండా, అలాగే ముఖ్యంగా అనిమల్స్ అంటే డాగ్స్, క్యాటిల్స్ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా వాటర్ అరేంజ్ చేయమని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి దాని అమోదు కూడా చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ దాదాపుగా 70 చేసాము. ఈ సంవత్సరం కూడా డిమాండ్ బట్టి పెంచేసి ఎక్కడ కూడా ఇష్యూ లేకుండా చేస్తున్నాము. అలాగే
మనకు వచ్చే రెయినీ సీజన్కి సంబంధించిన డీసిల్టింగ్ యాక్టివిటీస్ కూడా చాలా భారీ ఎత్తున మనము విఎంసీలో ప్లాన్ చేశాము. కాబట్టి ఈ రెండు కూడా కోఆపరేషన్తో అందరూ అధికారులు సమన్వయంతో అన్ని అప్లికేషన్స్ కూడా పాజిటివ్గా డిస్పోజ్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. కంచికచర్ల మండలం పరిటాల సమీపంలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో 19వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ శ్రీ కె రామ్మోహన్ రావు తెలియజేశారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమాలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు జాతీయ స్థాయిలో టెక్నో సైబర్ ఫెస్ట్ ఆహ్వాన్ 2K26ను నిర్వహించామని సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ కె రామ్మోహన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ హెచ్సిఎల్ టెక్నాలజీస్లో జనరల్ మేనేజర్ మరియు ఏఐ డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీ బొర్రా సురేష్ బాబు విచ్చేశారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విజ్ఞానాన్ని ఇతరులకు షేర్ చేయవచ్చునని, ప్రెజెంటేషన్ స్కిల్స్తో పాటు నూతన ఆలోచనలను ప్రదర్శించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ పోటీలలో రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించారు. అనంతరం ఈవెంట్స్లో గెలుపొందిన విజేతలకు కళాశాల యాజమాన్యం ప్రశంసా పత్రాలు మరియు నగదు బహుమతులు అందజేశారు. రెండవ రోజు స్పోర్ట్స్ డే నిర్వహించి విద్యార్థులకు కబడ్డీ, వాలీబాల్, త్రోబాల్, లాంగ్ జంప్, షార్ట్ పుట్, టెన్నికాయిట్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్ మొదలగు స్పోర్ట్స్ నిర్వహించి విద్యతో పాటు క్రీడల్లో కూడా నైపుణ్యతను పెంపొందించే విధంగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ కె రామ్మోహన్ రావు, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శశిధర్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ 3 రోజుల కార్యక్రమాలలో భాగంగా వివిధ రకాల స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ కె రామ్మోహన్ రావు, ప్రిన్సిపల్ డిఆర్ఎం శశిధర్ స్పోర్ట్స్ పోటీల్లో గెలుపొందిన టీం మెంబర్స్కు మెమోటోలు, మెడల్స్ మరియు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందనలు తెలియజేశారు. 3వ రోజు కళాశాల వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర పూణేలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ బిహెచ్విఎస్ నారాయణమూర్తి విచ్చేశారు. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథితో కలిసి సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ కె రామ్మోహన్ రావు, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శశిధర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గెస్ట్ ఆఫ్ హానర్గా హైదరాబాద్ డిఆర్డిఓలో సైంటిస్ట్గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ పి అనిల్ కుమార్ గారు విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ బిహెచ్విఎస్ నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రపంచంలో టెక్నాలజీ అత్యున్నత స్థాయిలో డెవలప్ అవుతోందని, ముఖ్యంగా ఈవీ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటరింగ్ వంటి ఇన్నోవేటివ్ సిస్టమ్స్పై మంచి పట్టు సాధిస్తే భవిష్యత్తులో అత్యున్నత స్థాయి చేరుకోవచ్చని తెలియజేశారు. 2025-26 విద్యా సంవత్సరంలో అకాడమిక్స్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన పాలిటెక్నిక్, బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్స్లో సెమిస్టర్లో బ్రాంచ్ టాపర్స్కు కళాశాల యాజమాన్యం ప్రశంసా పత్రాలు మరియు మెమోటోలు అందజేశారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో రీమిక్స్ సాంగ్స్తో అలరించారు. సండే చక్కగా రీస్టోర్ అవుతారు. మరలా మండే నుంచి మళ్ళీ అగైన్ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతున్నాం. అందరూ ఎగ్జామినేషన్ టెంపోకి వచ్చేస్తున్నారు. డిప్లొమా వాళ్ళకి 23rd ఆన్వర్డ్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి పాపం. అలాగే సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్ కూడా ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. బీ ప్రిపేర్ వెల్. అలా ఫస్ట్ ఇయర్స్కి కొంచెం టైం ఉంది పాపం, వాళ్ళు లేట్గా వచ్చారు, లేట్గా అయిపోతుంది. ఎనీహౌ అమృత్ సాయి వాతావరణాన్ని, అమృత్ సాయి ఈ రకంగా ఉండటంలో కారణం మీరు చక్కగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటా మీ కెరీర్ని ఫిక్స్ చేసుకోగలిగితే ఇంతకంటే మేము కోరుకునేది ఏం లేదు. మా టీం అందరూ ఆశ కూడా అదే, ఆ ఆశ మీ పేరెంట్స్ ఆశ కూడా అదే. అది అందరూ నెరవేర్చాలని, మరి మీకు ఆ భగవంతుడి అవకాశాన్ని ఇవ్వాలని మనసావాచ కర్మణ కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ అండ్ ఆల్.
విజయవాడ నగర అభివృద్ధిలో భాగస్వామ్యం అవడం సంతోషంగా ఉందని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. మాజీ సీఎం జగన్ బీసీ మహిళను అయినా తనకు మేయర్ అవకాశం కల్పించారని, గత వైసీపీ ప్రభుత్వంలో విజయవాడ నగర అభివృద్ధికి పూర్తి సహకారం అందించారని చెప్పారు. నగరాభివృద్ధిపై విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మేయర్గా తన చివరి మీడియా సమావేశాన్ని విజయవాడ నగరపాలక సంస్థలోని తన కార్యాలయం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 5 ఏళ్లు మేయర్గా తన బాధ్యతలను పూర్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. ఒక బీసీ మహిళకు మాజీ సీఎం జగన్ మేయర్ అవకాశం కల్పించారని, విజయవాడ నగరాభివృద్ధిలో భాగంగా ఎన్నో అవార్డులు అందుకున్నామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పురమిత్ర యాప్పై మేయర్ రాయన భాగ్యలక్ష్మి కీలక వ్యాఖ్యలు చేశారు. పురమిత్ర యాప్ను రద్దు చేయాలని, పురమిత్ర యాప్ ద్వారా 50% నిధులు ప్రభుత్వానికి వెళ్తున్నాయని ఆరోపించారు. విజయవాడ నగర అభివృద్ధి జరగలేదంటున్న టీడీపీ నేతలు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అభివృద్ధి జరుగుతుందని ఏ విధంగా చెప్తారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బుడమేరు అభివృద్ధికి రూపాయి బిల్ల రాలేదని టీడీపీ చెప్పే మాటలు ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని ప్రజలందరికీ తెలుసునని, 5 ఏళ్ల పాలనలో ఒక్క రూపాయి అప్పు కూడా తాము చేయలేదని, పీపీపీ విధానానికి మేం పూర్తిగా వ్యతిరేకమని ఉద్ఘాటించారు. 2021 నుంచి 26 మార్చి ఈరోజు 16వ తారీఖు 5 ఏళ్ల కాలం నేను పూర్తి చేసుకోవటం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. గౌరవ కార్పొరేటర్లు కానీ, గౌరవ అధికారులు కానీ, అలాగే నగర ప్రజలు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మీడియా మిత్రులు అందరూ ఈ 5 ఏళ్ల కాలంలో నాకు సహకరించడం జరిగింది. 5 ఏళ్ల కాలంగా విజయవాడ నగర అభివృద్ధిలోన అన్ని రకాలుగా నాకు సహాయ సహకారాలు అందించిన మా కార్పొరేటర్లకు కానీ, అలాగే ఆఫీసర్స్కి కానీ, మీడియా మిత్రులకు కానీ, నగర ప్రజలకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీధి విక్రయదారులకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని ఏపీ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ ప్రతినిధి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. విక్రయదారుల హక్కులతో కూడుకున్న చట్టాన్ని మున్సిపల్ కమిషనర్ అమలు చేయాలని ఆయన కోరారు. విక్రయదారులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్తో కూడిన సమగ్ర చట్టాన్ని తేవాలని కోరారు. వీధి విక్రయదారుల సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడ లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఏపీ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనకు ఫెడరేషన్ ప్రతినిధి వెంకటేశ్వరరావు నేతృత్వం వహించారు. 2025లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ద్వారా సర్వే వెండర్ కనెక్ట్ యాప్ ద్వారా వార్డు సచివాలయం ఆర్పీలు ఆన్లైన్ చేసిన వ్యక్తిగత ఫోటో గుర్తింపు కార్డులు, కుటుంబ ఫోటో, వ్యాపార భద్రత, వెండింగ్ సర్టిఫికేట్లు ప్రతి ఒక్కరికి మంజూరు చేయాలన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన షాపింగ్ మాల్స్, మల్టీ మార్కెట్ చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వీధి విక్రయదారులకు హక్కులతో ఉన్న చట్టాన్ని, రాష్ట్ర హైకోర్టు సంక్షేమ అభివృద్ధి తీర్పును, ఆదేశాలను మున్సిపల్ కమిషనర్ వారు గౌరవించి వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు విలేకరులకు మిత్రుల సమక్షాన, అలాగే పోలీసు వారు సమక్షాన ఈరోజు ధర్నా నిరక్షణ కార్యక్రమంలో ఈరోజు మాది ప్రధానమైన డిమాండ్లు ఒకటే, విలేకరుల వారికి ద్వారా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఈ సమాచారం వెళ్ళాలని ఈరోజు మేము పెట్టిన ఈ నిరసన కార్యక్రమంలో ప్రధానమైన డిమాండ్లు ఏవైతే ఉందో, రాష్ట్ర హైకోర్టు ఏదైతే ఉత్తర్వులు 2025 3వ నెలలోని ఒక ఉత్తర్వులు ఇచ్చింది. అందరికీ గుర్తింపు కార్డులు, వెండింగ్ సర్టిఫికెట్లు, అలాగే ఆకర్ జోన్స్ ఇచ్చిన తర్వాతే తొలగించమని క్లుప్తంగా అటు పోలీసు వారికి, మున్సిపాలిటీ వారికి, అలాగే మాకు ప్రధానమైన బాధ్యులైన మున్సిపల్ కమిషనర్, టౌన్ వెండింగ్ కమిటీ చైర్మన్ గారైన ఆయన చుట్టూ ఉన్న 60%, అలాగే 100కి 100% ఉన్న కమిటీ, టౌన్ వెండింగ్ కమిటీ ఏదైతే ఉందో 50% అధికార యంత్రాంగం, 10% కార్పొరేటర్లు, అలాగే 40% టౌన్ వెండింగ్ కమిటీ సభ్యుల్లో నిర్ణయాలు చేసి బ్యాంక్ అకౌంట్లు కూడా పొందుపరిచి ఇవ్వమన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి ప్రభుత్వం వచ్చాక ముస్లిం మైనార్టీ వర్గాల ఆత్మవిశ్వాసం పెంపొందించేలా వారికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. పీజీఆర్ఎస్లో ప్రజలు ఇచ్చే ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించిన తరువాత నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపుతున్నామని తెలిపిన కమిషనర్ ధ్యానచంద్ర. కంచికచర్ల మండలం పరిటాల సమీపంలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో 19వ వార్షికోత్సవ వేడుకలు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.